తిరుమల లడ్డూ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ కేసులో సిట్ పనిచేయటం ఆపేసిందా, సిట్ వేరొక అధికారికి అధికారాలు బదలాయించకూడదా అని ప్రశ్నించారు. చిన్నప్పన్నను ఎంక్వైరీలో వేధిస్తే ఫిర్యాదు చేయొచ్చు కదా అని తెలిపారు. చిన్నప్పన్నకు సిట్లో లేని అధికారి నోటీసు ఇవ్వటం సుప్రీంకోర్టు ఆదేశాలను అతిక్రమించటమేనని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసింది సిబిఐ. పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తిరుమల లడ్డూ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ కేసులో సిట్ పనిచేయటం ఆపేసిందా, సిట్ వేరొక అధికారికి అధికారాలు బదలాయించకూడదా అని ప్రశ్నించారు. చిన్నప్పన్నను ఎంక్వైరీలో వేధిస్తే ఫిర్యాదు చేయొచ్చు కదా అని తెలిపారు. చిన్నప్పన్నకు సిట్లో లేని అధికారి నోటీసు ఇవ్వటం సుప్రీంకోర్టు ఆదేశాలను అతిక్రమించటమేనని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసింది సిబిఐ. పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.